గుంటూరు జిల్లా మంగళగిరిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళగిరి పట్టణంలోని గౌతమ్ బుద్ధ రోడ్లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్తున్న 7 నెలల గర్భిణి రాంగ్ రూట్లో వచ్చిన ఇద్దరు మైనర్ యువకులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించగా గర్భంలోని శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతేకాక గర్భసంచి పగిలినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపే ధర్మతేజ, స్వజన్ కుమార్ మైనర్లుగా గుర్తించారు. చదువు మానేసి డెకరేషన్ పనులు చేస్తూ తిరుగుతున్నారని సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు 24 ఉదయం 9 గంటల ప్రాంతంలో సమిధ హాస్పిటల్ వద్ద ఒక యాక్సిడెంట్ జరిగిందని ఫిర్యాదు మేరకు షేక్ మహమ్మద్ గాలిబ్ అనే అతను మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో సారాంశం ఏమంటే, అతనికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ డాటర్ అయినటువంటి రజియా 7 నెలల గర్భిణి సమిధ హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చింది. సమిధ హాస్పిటల్కి ఎదుర్కొన్న జ్యూస్ పాయింట్లో నుంచి జ్యూస్ తీసుకొని ఒక 2 హెల్పర్స్ సాయంతో రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక 2 వ్యక్తులు 2 వీలర్ మీద వచ్చి ఆమెను హిట్ చేయడం జరిగింది. హిట్ చేసినప్పుడు ఆమె గాయాలై హాస్పిటల్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆ 7 నెలల గర్భిణికి లోపల ఉన్న పిండానికి ఇంజరీ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు కట్టి ఆ 2 నిందితులు వెహికల్ మీద ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్ని డ్రైవింగ్ చేసిన అతను మనకు అదుపులో తీసుకోవడం జరిగింది.